and what is. So today we'll go through the content which we had learned earlier. So I'll just give you the screen sharing and then we can go ahead and learn each and everything till now what we have learned and everything. Okay, recollect. Something is just going on. Yeah. Good. So I'll give you the screen sharing of the notes which I have gone through. So we will have a quick recap. Please observe this. And this book which I have purchased is very useful. So I'll just tell you what we have learned from this and what we are going to go through from this also. Just a minute, something is getting stuck over here. I think it's available here also. We'll just, yeah. Now, సో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి అని మనం తెలుసుకున్నాం. ట్రాన్స్క్రిప్షన్ అంటే మనకి డాక్టర్స్ పంపించిన యుఎస్ లో ఉన్న డాక్టర్స్ పంపించిన ఆడియో ఫైల్ ని మనం దాన్ని టైప్ చేసి మళ్ళీ వాళ్ళకి పంపించాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్క్రిప్షన్ లో మనకి వేరియస్ టైప్స్ ఉంటాయి. అంటే లీగల్ ట్రాన్స్క్రిప్షన్ అని, జనరల్ ట్రాన్స్క్రిప్షన్ అని, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అని రకరకాలుగా ఉంటాయి. సో వీ నో వాట్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్. తర్వాత ట్రాన్స్క్రిప్షన్ నేర్చుకోవాలంటే మనకి మెయిన్ గా 4 కాన్సెప్ట్స్ కావాలి. ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ కావాలి. అండ్ ఇంగ్లీష్ ఎందుకంటే వీ హ్యావ్ టు బి అక్వైంటెడ్ విత్ డాక్టర్స్ ఇంగ్లీష్. అండ్ మెడికల్ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. సీ ద ఫస్ట్ పాయింట్, మెడికల్ టెర్మినాలజీ ఇంపార్టెంట్. మెడికల్ టెర్మినాలజీ అంటే మెడికల్ జార్గన్ నేర్చుకుంటేనే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద వర్డ్స్ అండ్ టైప్ ద వర్డ్స్. దెన్ వీ నీడ్ టెక్నికల్ గా కావాలంటే మనకి లిటిల్ బిట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి. సో దట్ వీ కెన్ ఆపరేట్ ద టూల్ విచ్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ టు అస్. అండ్ అలాగే ఇచ్చిన డేటాని మనం ఎంటర్ చేయాలి అని అంటే వీ నీడ్ లిటిల్ బిట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట. అంటే ఏ టూల్ ఎంటర్ చేయాలి, ఎలా ఎంటర్ చేయాలి, అదంతా తెలుసుకునేదానికి. అలాంగ్ విత్ దట్ అంటే ఫస్ట్ మనకి మెడికల్ లాంగ్వేజ్ కావాలి, ఇంగ్లీష్ కావాలి, అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి. టైపింగ్ స్పీడ్ కూడా కావాలన్నమాట. టైపింగ్ స్పీడ్ ఎందుకంటే మనకి టైపింగ్ స్పీడ్ అంటే మనకి కొంచెం బాగా స్పీడ్ గా మనం కంప్లీట్ చేసేయచ్చు వర్క్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇన్కమ్ కూడా బాగా జనరేట్ అవుతుంది. సో మెడికల్ టెర్మినాలజీ నేర్చుకునేటప్పుడు మనకి ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ నేర్చుకున్నాం. ప్రిఫిక్స్ అంటే వర్డ్ కి ముందు వచ్చే వర్డ్, అండ్ సఫిక్స్ అంటే వర్డ్ తర్వాత వచ్చే వర్డ్. అండ్ వీ హ్యావ్ లెర్న్డ్ ద మెడికల్ స్పెషాలిటీస్. అంటే మెడికల్ స్పెషాలిటీస్ అంటే ఏంటి, ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్తే మనకి రకరకాల స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. ఏ డాక్టర్ దేనికి సంబంధించినది అని మనం నేర్చుకున్నాం. కార్డియాలజీ అంటే హార్ట్ కి సంబంధించిన డాక్టర్. అండ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ని కేటర్ చేసే అతన్ని కార్డియాలజిస్ట్ అంటారు. అలాగే డెర్మటాలజీ అంటే స్కిన్ డాక్టర్. డెర్మటాలజీ డాక్టర్ ని డెర్మటాలజిస్ట్ అంటారు. ఎండోక్రైనాలజీ, ఎండోక్రైనాలజీ ఐ థింక్. సో ఎండోక్రైనాలజీ and gastroenterology, hematology, oncology, neurology, obstetrics, gynecology, orthopedics, otorhinolaryngology, pulmonology, radiology, urology, nephrology, rheumatology, allergy, psychiatry, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ అన్ని మనం నేర్చుకున్నాం. అండ్ జీరియాట్రిక్స్, ఇన్ఫెక్షియస్ డిజీజెస్, పీడియాట్రిక్, ప్లాస్టిక్ సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, వాస్కులర్ సర్జరీ, ఆప్థమాలజీ, ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్, అనస్థీషియాలజీ. సో ఈ డిపార్ట్మెంట్స్ గురించి మనం ఒకసారి అంతా రీకలెక్ట్ చేసుకోండి. అండ్ వన్స్ ద కోర్స్ ఇస్ ఓవర్ ఐ విల్ ట్రై టు షేర్ దిస్ టు ద మేడం. యూ కెన్ డౌన్లోడ్ ద బుక్ అండ్ యూ కెన్ జస్ట్ రీడ్ ఇట్. అంటే ఏ డిపార్ట్మెంట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలంటే కార్డియాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రెంట్రాలజీ, హెమటాలజీ, ఆంకాలజీ, న్యూరాలజీ, ఆబ్స్టెరిక్స్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్,
otorhinolaryngology, pulmonology, radiology, urology, nephrology, rheumatology, allergy and immunology, psychiatry, infectious diseases, geriatrics, pediatric, plastic surgery, emergency medicine, vascular surgery, ophthalmology, ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్, అనస్థీషియాలజీ. ఈ టాపిక్స్ అన్ని మనం నేర్చుకున్నాం. అండ్ అలాంగ్ విత్ దట్ మనం కొన్ని అబ్రివేషన్స్ నేర్చుకున్నాం, యాక్రోనిమ్స్ నేర్చుకున్నాం, అండ్ పంక్చుయేషన్ మార్క్స్ నేర్చుకున్నాం. ప్రాపర్ యూసేజ్ ఆఫ్ యాంపర్సాండ్ అంటే అండ్ అనే సింబల్ ఎక్కడ వాడాలి అని. అలాగే బ్లడ్ కౌంట్స్ ని మనం ఎలా ట్రాన్స్క్రైబ్ చేయాలంటే ల్యాబ్ టెస్ట్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, బీపీ రీడింగ్స్ ఎలా తీర్చుకో ఐ మీన్ నోట్ చేసుకోవాలి, అండ్ బిల్డింగ్ స్ట్రక్చర్ ఎలా రాయాలి, రూమ్ నేమ్స్ ఎలా రాయాలి, డాక్టర్ నేమ్స్ ఎలా రాయాలి, అండ్ సూట్ అయితే సూట్ అని రాయాలి, ఐ మీన్ స్వీట్ అయితే స్వీట్ అని రాయాలి, సూట్ రూమ్ అనరు. అండ్ క్యాన్సర్ క్లాసిఫికేషన్, యూ నో దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ దేర్, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని. క్యాపిటల్ లెటర్స్ అని కూడా మనం నేర్చుకున్నాం. అండ్ కాంపౌండ్ వర్డ్స్ నేర్చుకున్నాం. కాంపౌండ్ వర్డ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్ అని. అండ్ ట్రాన్స్క్రైబింగ్ ద డేట్స్ ని ఎంటర్ చేసేటప్పుడు మనం సింగిల్ డిజిట్ డేట్ రాయకుండా ముందు 0 ఇన్సర్ట్ చేయాలి. డెసిమల్స్ ని ఎలా ఎంటర్ చేయాలి. అండ్ డయాబెటీస్ అంటే టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంది, టైప్ 1 అని, టైప్ 2 అని, వాటి టెర్మినాలజీని ఎలా ఎంటర్ చేయాలి. అండ్ ట్రాన్స్క్రైబింగ్ ఎపోనిమ్స్ అంటే కొన్ని డాక్టర్స్ పేర్లకి రిలేటెడ్ గా డిసీజెస్ ఉంటాయి, వాటిని ఎపోనిమ్స్ అంటారు. అంటే పార్కిన్సన్స్ డిజీజ్ ఫర్ ఎగ్జాంపుల్, పార్కిన్సన్ అనేది ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ నేమ్ అనమాట. సో వీ హ్యావ్ లెర్న్డ్ ద లాబొరేటరీ టెస్ట్ కానీ, మెడికల్ రిపోర్ట్స్ కానీ, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్, ఏ రిపోర్ట్స్ ఉన్నాయి, ఏ రిపోర్ట్స్ ని ఎలా ట్రాన్స్క్రైబ్ చేయాలి అనేది వీ హ్యావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్. సో ఇది జస్ట్ బ్రీఫ్ ఇంట్రో ఇచ్చాను అనమాట. అండ్ దెన్ విల్ గో ఇన్ డీటెయిల్ అబౌట్ ఆల్ ది థింగ్స్ ఒకసారి వాట్ వీ హ్యావ్ లెర్న్. అండ్ based on this, మీకు ఒకసారి కానీ చూస్తుంటే I'm just scrolling all the pages. So please have a look at this. And each page ni, it consists around 750 pages. We have, I think, half an hour time or 40 minutes time. We'll just go through. ఒకసారి చెప్తుంటాను. So we have studied about the introduction to medical transcription and what is transcription ani, and what are the things which are needed in transcription ani, and simultaneously how the transcription will be helpful ani. సో పేషెంట్ రిపోర్ట్ ఇస్తారు, అండ్ పేషెంట్ రిపోర్ట్ ను మనం టైప్ చేయాలి. ఇది చేయాలి అంటే మనకి గుడ్ లిసనింగ్ స్కిల్స్ రావాలి, టైపింగ్ స్కిల్స్ రావాలి, కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి, మెడికల్ టెర్మినాలజీ ఉండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండాలి, అండ్ ప్రతి ఒక్క దాని మీద అటెన్షన్ డీటెయిల్డ్ మనం చేయాలి. కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి, అంటే సీక్రెసీ మెయింటైన్ చేయాలి. సో బేసిక్ ఎడ్యుకేషన్ అంటే మనకి బిఎస్సి కానీ అలాంటివి ఉంటాయి, అంటే కొంచెం మెడికల్ రిలేటెడ్ అయితే వీ కెన్ ఈజీలీ గ్రాస్ప్ అనమాట. అండ్ దీనికి సర్టిఫికెట్ కూడా ఇస్తారు. Same. So this is the advantage of doing a medical transcriptionist course. So మనం మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ కోర్స్ చేయాలి అంటే ఎక్కువ మెడికల్ డిక్టేషన్స్ ని వినాలి అండ్ రివ్యూ చేసుకోవాలి. అన్క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి. దెన్ వీ కెన్ బికమ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అనమాట. సో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ అయిన తర్వాత అక్కడే మనం స్టిక్ ఆన్ అవ్వకుండా దాంట్లో ఫర్దర్ గ్రోత్ ఉంటుంది. అనలిస్ట్ కి వెళ్ళొచ్చు, ఎడిటర్ కి ఇవ్వచ్చు, ట్రైనింగ్ ఇవ్వచ్చు, టీచర్ కి ఇవ్వచ్చు, అండ్ మేనేజరియల్ స్కిల్స్ మేనేజర్ కూడా వెళ్ళచ్చు. సో స్టెప్ బై స్టెప్ ప్రమోషన్స్ ఉన్నాయని మీకు ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాసెస్ ఐ టోల్డ్ యూ. అండ్ దెన్ మెడికల్ టెర్మినాలజీ అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే మనకు కొన్ని రూట్ వర్డ్స్ కావాలి. రూట్ వర్డ్స్ అంటే మెయిన్ వర్డ్ అనమాట. ఆ మెయిన్ వర్డ్ కి ముందు వచ్చే వర్డ్ ని ప్రిఫిక్స్ అంటారు, తర్వాత వచ్చే వర్డ్ ని సఫిక్స్ అంటారు. సో వొవెల్స్ ని మనం ఎలా కంబైన్ చేసేయాలి అని నేర్చుకున్నాం. అబ్రివేషన్స్ చెప్పాను, సేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అని. అలాగే అక్రోనిమ్స్ చెప్పాను, అంటే స్టార్టింగ్ లెటర్స్ తీసుకుని అక్రోనిమ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లో కిస్ అంటారు. కిస్ అంటే కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్ అనమాట. అంటే ప్రతి ఒక్క స్టార్టింగ్ లెటర్ ని యాక్రోనిమ్స్ అంటారు. జార్గన్ అంటే నథింగ్ బట్ డాక్టర్స్ ఒక మెడికల్ టెర్మినాలజీ నుంచి యూజ్ చేస్తారు. అంటే డాక్టర్స్ స్టిచెస్ వేసేమంటారు, సూచర్స్ అంటారు. డాక్టర్స్ కట్ ఆఫ్ చేసేమంటారు, యాంపిటేట్ అంటారు. అలా మనం మెడికల్ టెర్మినాలజీని మనం యూజ్ చేయాలి. డాక్టర్ ని మీట్ అవ్వడానికి మనం వెళ్ళాం, కన్సల్ట్ అవ్వడానికి వెళ్తాం అనమాట. డయాగ్నోసిస్ అని, ప్రోగ్నోసిస్ అని, అక్యూట్ అని, క్రానిక్ అని. మనకు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. అక్యూట్ అంటే ఏంటి, సడన్ గా వచ్చే పెయిన్. క్రానిక్ అంటే డే బై డే డెవలప్ అయ్యే పెయిన్ అనమాట. అంటే కార్డియో అంటే ఏంటి, కార్డియో అంటే రిలేటెడ్ టు ద హార్ట్ అనమాట. అలాగే హెపటో అంటే ఏంటి, రిలేటెడ్ టు లివర్. న్యూరో అంటే రిలేటెడ్ టు బ్రెయిన్. సో ఇలాగా వీ హ్యావ్ టు లెర్న్ అనమాట. ప్రిఫిక్సెస్ లో హైపర్ అంటే ఏంటి, ఎక్కువ అని, హైపో అంటే తక్కువ అని,
హైపర్ థైరాయిడ్ అంటారు. అంటే ఎక్కువ థైరాయిడ్ ఉంది. హైపోథైరాయిడ్ అంటే తక్కువ ఉందన్నమాట. అంటే ఉండాల్సిన లెవెల్ కంటే. యాంటీబయాటిక్స్ అంటారు. అంటే యాంటీ అంటే ఏంటి? ఆపోజిట్ అన్నమాట. సో వీ హ్యాడ్ టు నో ద రూట్ వర్డ్స్ అండ్ వీ హ్యాడ్ టు నో ద ప్రిఫిక్సెస్ అండ్ వీ హ్యాడ్ టు నో ద సఫిక్సెస్. సో మనకి ఈ ఎనాటమీ గురించి, ఫిజియాలజీ గురించి కూడా మనం స్టార్టింగ్ బిగినింగ్ లో నేర్చుకున్నాం అనమాట. సేమ్. సో వాట్ ఈస్ ఎనాటమీ అండ్ వాట్ ఈస్ ఫిజియాలజీ అని. సో స్కెలిటల్ సిస్టమ్ లో మస్కులర్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అని ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయి మనకి. స్కెలిటల్ సిస్టమ్ అంటే మన బాడీ యొక్క స్కెలిటన్ అన్నమాట. ఇది ఒక బాడీ ప్రాపర్ షేప్ ఇస్తుంది. మస్కులర్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ ద మజిల్స్ అన్నమాట. డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనం తీసుకున్న ఫుడ్ ని డైజెస్ట్ చేసే సిస్టమే డైజెస్టివ్ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద లంగ్స్ అన్నమాట, రిలేటెడ్ టు రెస్పిరేషన్, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ అన్నమాట. సర్క్యులేటరీ సిస్టమ్ అంటే the blood will be circulated to all the parts of the body. That comes under circulatory system. Nervous system అంటే related to the brain, spinal cord and the nerves అన్నమాట. సో ఈ నర్వస్ సిస్టమ్ ఏంటంటే ప్రతి ఒక్క బాడీ పార్ట్ కి మెసేజెస్ తీసుకెళ్తూ ఉంటది. అంటే మనకి ఐరన్ బాక్స్ కాలగానే టక్ మన చేయి తీసేయని ఒక సిగ్నల్ పంపిస్తుంది అనమాట. ఎలక్ట్రికల్ సిస్టమ్. సో దట్ ఈస్ నర్వస్ సిస్టమ్. సో ఇలా మన సిస్టమ్స్ అన్ని మనం చదివాం. స్కెలెటల్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్. అలాగే మన బాడీలో ఎలా ఫామ్ అయింది బాడీ అంటే మన బాడీలో నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. వైల్ టీచింగ్ ప్లీజ్ వాచ్ ద స్లైడ్స్. ఎందుకంటే ఇది క్విక్ రీక్యాప్ అయినా కూడా దిస్ ఇస్ అ వెరీ యూస్ఫుల్ లెసన్. ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్. మన బాడీలో మైన్యూట్ పార్టికల్స్ ఉంటాయి. దే ఆర్ కౌంట్లెస్ ఇన్ నెంబర్. చాలా చాలా మిలియన్స్ ఉంటాయి. దేస్ ఆర్ కాల్డ్ సెల్స్. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్స్ అన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏమవుతాయంటే టిష్యూస్ అవుతాయి. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఏమవుతుంది అంటే ఆర్గాన్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ ఏంటంటే బాడీ అవుతుంది. సో సెల్, టిష్యూ, ఆర్గన్, బాడీ అన్నమాట. సో ఫిజియాలజీ అంటే హౌ ద బాడీ వర్క్స్ అనేది మనం తెలుసుకుంటాం అనమాట. అదే అంటే ఈ ఫిజియాలజీలో మనకి సర్క్యులేటరీ సిస్టమ్ వస్తుంది, రెస్పిరేటరీ సిస్టమ్ వస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, మస్కులో స్కెలిటల్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ ద హార్మోన్స్ అన్నమాట. మనకి రకరకాల హార్మోన్స్ ఉంటాయి. సేమ్ థైరాయిడ్ గ్లాండ్, పిచ్యుటరీ గ్లాండ్ అలాంటి గ్లాండ్స్ అంతా హార్మోన్స్ సెక్రేట్ అవుతాయి. అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసుకున్నాం. రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, మస్కులోస్కెలిటల్ సిస్టమ్, urinary system. I think all of you know urinary system అంటే it connects our kidneys, bladder and urethra అన్నమాట. రీప్రొడక్టివ్ సిస్టమ్. రీప్రొడక్టివ్ సిస్టమ్ లో మేల్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఫిమేల్ లో డిఫరెంట్ గా ఉంటుంది. సో రీప్రొడక్టివ్ సిస్టమ్ లో దీన్ని చూసే ఫిమేల్ డాక్టర్ ఎవరంటే గైనకాలజిస్ట్ అంటారు. అది ప్రెగ్నెన్సీ కానీ దారితీసి దెన్ ఆబ్స్టరీషియన్ కేర్ తీసుకుంటారు అనమాట. హైపర్ టెన్షన్ అంటే ఏంటి? మోర్ అన్నమాట. హైపర్ అంటే ఏంటి? ఎక్కువ. హార్ట్ డిసీజెస్ అండ్ ఎనీమియా అంటే ఇట్స్ నథింగ్ బట్ వీక్నెస్ అన్నమాట. ఆస్థమా లంగ్స్ డిజీజ్, నిమోనియా లంగ్స్ డిజీజ్, సిఓపిడి ఇది కూడా లంగ్స్ డిజీజే. సిఓపిడి అంటే అబ్రివేషన్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్. క్రానిక్ అంటే ఏంటి? డే బై డే డిజీజ్ పెరుగుతూ ఉంటది. ఇట్స్ రిలేటెడ్ టు ద పల్మనరీ అన్నమాట. అంటే లంగ్స్ కి సంబంధించింది, బ్రీదింగ్ కి సంబంధించింది. గ్యాస్ట్రైటిస్ అని, హెపటైటిస్ అని, కాలైటిస్ అని, న్యూరలాజికల్ డిజార్డర్స్ అని, ఆర్థరైటిస్, ఆస్టియోపరోసిస్, మస్కులర్ డిస్ట్రోఫీ, కిడ్నీ డిజీజ్, యూటీఐ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. పాలి అంటే ఏంటి? మెనీ అన్నమాట. ఓవరీ సిండ్రోమ్ అంటే ఓవరీస్ దగ్గర సిస్ట్ అంతా ఫామ్ అవుతాయి. దాన్ని ఏమంటారంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు. ప్రొస్టేట్ క్యాన్సర్, ఇన్ఫర్టిలిటీ అంటే బ్యారన్ లేడీస్ అన్నమాట. గొడ్రాలు అంటారు కదా, పిల్లలకి బర్త్ ఇవ్వలేని వాళ్ళు, జన్మని ఇవ్వలేని వాళ్ళు. అలాగే మనకి సర్జరీస్ ఉన్నాయి. హార్ట్ బైపాస్ సర్జరీ అంటారు. అండ్ బ్లడ్ టెస్ట్ అంటారు, లంగ్ బయాప్సీ, లంగ్ ఫంక్షన్ టెస్ట్, ఫిజికల్ థెరపీ, జాయింట్ రీప్లేస్మెంట్ థెరపీ, డయాలిసిస్ అండ్ ఇవన్నీ మనం చదివాం. అలాగే ఫార్మకాలజీలో మనం ఒకసారి క్లాస్ చెప్పించుకున్నాం ఫార్మకాలజీ గురించి. ఫార్మకాలజీ అంటే ఇట్స్ రిలేటెడ్ టు ద డ్రగ్స్ అన్నమాట. ఏ జబ్బుకి ఏ డ్రగ్ తీసుకోవాలి, ఎంత ఎంజీలో తీసుకోవాలి, ఎంత పొటెన్సీలో తీసుకోవాలి, ఎంత ఫ్రీక్వెన్సీలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అంటే ఒక ఓరల్ గా తీసుకోవాలా లేకపోతే ఇంజెక్ట్ చేసుకోవాలా, ఎలాగ తీసుకోవాలి అనేది కూడా డిసైడ్ చేసేది ఫార్మకాలజీ అన్నమాట. సో ఫార్మకాలజీలో మనకి పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, వాటిని అనాలిసిక్స్ అంటారు. ఇన్ఫెక్షన్ ఫైటర్స్ ఉంటాయి, యాంటీబయాటిక్స్, వైరస్ కిల్లర్స్, యాంటీవైరల్స్, ప్రెషర్ కంట్రోలర్స్, యాంటీ హైపర్ షుగర్ కంట్రోలర్స్, యాంటీ డయాబెటిక్స్. యాంటీ అంటే ఏంటి? ఆపోజిట్ అన్నమాట.
సో ఇలా రకరకాల డ్రగ్స్ గురించి మనం ఆల్రెడీ ఒక క్లాస్ విన్నాం. అండ్ ఏ డోసేజ్ లో తీసుకోవాలి, టాబ్లెట్స్ తీసుకోవాలా, క్యాప్సూల్స్ తీసుకోవాలా, ఇంజెక్షన్స్ తీసుకోవాలా, సిరప్స్ తీసుకోవాలా, సస్పెన్షన్స్ ఫార్మ్ లో తీసుకోవాలా, ఫ్రీక్వెన్సీ అంటే ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎలాంటి డ్యూరేషన్ లో తీసుకోవాలి, డైలీ వన్స్ తీసుకోవాలా, ట్వైస్ డైలీయా, థ్రైస్ డైలీయా, 4 టైమ్స్ డైలీయా, అండ్ రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా తీసుకోవాలి, ఓరల్ గా తీసుకోవాలా, ఐవి రూపంలో తీసుకోవాలా, సబ్ కిటేనియస్ గా తీసుకోవాలా, ఇంట్రా మస్కులర్ లో తీసుకోవాలా, అంటే కొన్ని ఇంజెక్షన్స్ మజిల్స్ లాసారనమాట, టాపికల్ గా తీసుకోవాలా అనేది. అలాగే ఎంత తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే మిల్లీగ్రామ్స్ లోనా, గ్రామ్స్ లోనా, మైక్రోగ్రామ్స్ లోనా, లీటర్స్ లోనా, మిల్లీ లీటర్స్ లోనా. సో మనకి రకరకాల డ్రగ్ క్లాసెస్ ఉన్నాయి. యాంటీబయాటిక్స్ అంటారు, యాంటీ వైరల్స్ అంటారు, అనల్జెసిక్స్ అంటారు, యాంటీపైరేటిక్స్ అంటారు. సో ఈ ఫార్మకాలజీ క్లాస్ లో ఇవన్నీ మనం నేర్చుకున్నాం. అలాగే ఇంగ్లీష్ క్లాస్ లో మనకి నౌన్స్ అంటే ఏంటి, నౌన్ అంటే నేమింగ్ వర్బ్, నేమింగ్ వర్డ్, నేమ్స్ ఆఫ్ ఎ ప్లేస్, థింగ్, యానిమల్, ఫీలింగ్ అంటాం. వర్బ్స్ అంటే యాక్షన్ వర్డ్స్ అన్నమాట. తినడం, పరిగెత్తడం, రాయడం, డాన్స్ వేయడం, ఎగరడం, చదవడం, వినడం, ఎవ్రీ వర్క్ ఇస్ అన్ వర్బ్ అన్నమాట. అడ్జెక్టివ్స్ అంటే విచ్ క్వాలిఫైస్ ద నౌన్ ఆఫ్ ద ప్రొనౌన్ అని. యాడ్వర్బ్ అంటే ద వర్డ్ విచ్ యాడ్స్ మీనింగ్ టు ద వర్బ్ అని అంటారు. ప్రిపోజిషన్ అంటే ఇట్ షోస్ ద పొజిషన్ అన్నమాట. కంజంక్షన్ అంటే జాయినింగ్ అన్నమాట. కంజంక్షన్ నేర్చుకున్నప్పుడు ఫ్యాన్ బాయ్స్ అనే వర్డ్ మనం నేర్చుకున్నాం. ఫర్, అండ్, నెయిదర్, బట్, ఆర్, ఎట్, సో అని. అలాగే మనం ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలి అంటే స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి. వొకాబులరీ నేర్చుకోవాలి అంటే వొకాబులరీ అంటే ఇట్స్ నథింగ్ బట్ ద వర్డ్ పవర్. ప్రొనౌన్సియేషన్ డిఫరెన్సెస్ నేర్చుకోవాలి మనం. ప్రొనౌన్సియేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ వాంటెడ్ టు మీట్ హిస్ సన్ అని మెడికల్ టెర్మినాలజీలో వస్తే ఎస్యుఎన్ సన్ రాయకూడదు, ఎస్ఓఎన్ సన్ రాయాలి. అలాగే గ్రామర్, లిటిల్ బిట్ ఆఫ్ గ్రామర్ కూడా మనకి ఐడియా ఉండాలన్నమాట. అండ్ ఎస్పెషల్లీ మనకి ఏం కావాలంటే పంక్చుయేషన్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం రాసే సెంటెన్సెస్ లో క్లారిటీ మెయింటైన్ చేయాలి, ఫ్లో ఉండాలి, అక్యురసీ ఉండాలి. అక్యురసీ అంటే పర్ఫెక్షన్ ఉండాలన్నమాట. కామాస్ ఎక్కడ పెట్టాలి, పీరియడ్ అంటే మామూలుగా మనం ఇంగ్లీష్ లో మనం మాట్లాడేటప్పుడు ఇండియన్ లాంగ్వేజ్ లో ఏమంటే ఫుల్ స్టాప్ అంటాం. ఫుల్ స్టాప్ అని అనకూడదు. అమెరికన్స్ అంతా అంటే పీరియడ్ అంటారు. పీరియడ్ అంటే ఏంటంటే ఫుల్ స్టాప్ అన్నమాట. సెమీ కాలన్, కాలన్, హైఫన్, అపాస్ట్రఫీ. సో పంక్చుయేషన్ మార్క్స్ లో మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కామాస్ అని, పీరియడ్ అని, సెమీ కాలన్ అని, కాలన్ అని, హైఫన్ అని, అపాస్ట్రఫీ అని. అలాగే మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ లిస్ట్ కూడా షేర్ చేశాను. అంటే డ్రింక్, డ్రాంక్, డ్రంక్. సేమ్. నౌ ఈ డ్రింక్, డ్రాంక్, డ్రంక్ అనేది ఏంటి, ఒక వర్బ్. V1, V2, V3 అంటాం. సేమ్. నౌ ఈట్, ఏట్, ఈటన్. సేమ్. నౌ సింగ్, సాంగ్, సంగ్. అంటే ఒక్కొక్క వర్బ్ కి 3 ఫార్మ్స్ ఉంటాయి అన్నమాట. అలాగే మనం మోడల్ వర్బ్స్ కూడా నేర్చుకోవాలి. విల్ అని, షెల్ అని, క్యాన్ అని, మే అని, మైట్ అని. వీటిని మోడల్స్ అంటారు. విల్, వుడ్, షెల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, నీడ్ టు, డేర్ టు, ఆట్ టు, హ్యావ్ టు. వీటన్నిటిని ఏ వర్డ్ ని ఎక్కడ యూజ్ చేయాలి. క్యాన్ అంటే చేయగలను, విల్ అంటే ఖచ్చితంగా చేస్తాను, మే అంటే 50-50 అన్నమాట. సో ఇలా వాయిస్ నేర్చుకోవాలి. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ అని ఉంది. అవి ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు అని నేర్చుకోవాలి. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే మెయిన్ గా ఏంటంటే ఇంగ్లీష్ లో మనం బాగా ఫెమిలియరైజ్ చేసుకోవాలి. అండ్ ఇంగ్లీష్ లో మనం లాంగ్వేజ్ లో మనం వింటా ఉండాలి. అంటే ఎప్పుడు మనం ఎక్కువ వింటా ఉంటే ద మోర్ వి లిజన్ అన్నమాట. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఈ 4 ఆస్పెక్ట్స్ మీద మనల్ని మనం గాని స్ట్రెంగ్తెన్ చేసుకుంటే దెన్ వీ కెన్ హావ్ గుడ్ కమాండ్ ఓవర్ ద సబ్జెక్ట్ అన్నమాట. సో కార్డియాలజీ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఇట్స్ రిలేటెడ్ టు ద హార్ట్ అని. రేడియాలజీ అంటే చెప్పాను, ఎక్స్‌రేలు అని, ఎంఆర్ఐ అని, సిటీ స్కాన్ అని. ఈ రేడియాలజీకి సంబంధించిన డాక్టర్‌ని ఏమంటారంటే రేడియాలజిస్ట్ అంటారు. ఆర్థోపెడిక్ అంటే బోన్స్ కి సంబంధించిన డాక్టర్, అతన్ని ఆర్థోపెడిషియన్ అంటారు. ఆంకాలజీ అంటే ఇట్స్ నథింగ్ బట్ రిలేటెడ్ టు క్యాన్సర్ అన్నమాట. క్యాన్సర్ అంటే మనకి టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అని, క్యాన్సర్ బాడీలో ప్రతి పార్ట్‌కి వచ్చేదానికి స్కోప్ ఉంటది. క్యాన్సర్‌లో స్టేజెస్ ఉన్నాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని. క్యాన్సర్‌ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఈ క్యాన్సర్‌కి సంబంధించిన డాక్టర్‌ని ఏమంటారంటే ఆంకాలజిస్ట్ అంటారు. సైకియాట్రీ అంటే రిలేటెడ్ టు ద మైండ్ అన్నమాట. కొంతమందికి మెంటల్ కండిషన్ బాగుండదు. సో వాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఎవరి దగ్గరికి తీసుకెళ్తాం అంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్దాం, లేదా సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్దాం. పీడియాట్రిక్స్ అంటే చిన్న పిల్లలకి సంబంధించిన డాక్టర్. అలాగే పీడియాట్రిక్స్ కి ఆపోజిట్ ఎవరంటే జీరియాట్రిక్స్ అంటే ఏజ్డ్ పీపుల్ కి సంబంధించిన డాక్టర్ అన్నమాట. సో మనం మెయిన్ గా ఈ పేజీని కానీ అబ్జర్వ్ చేస్తే ఈ స్లైడ్ ని కానీ
మనం మెడికల్ టెర్మినాలజీని అండర్‌స్టాండ్ చేసుకోవాలి. అంటే జార్గాన్ అన్నమాట. మెడికల్ టెర్మినాలజీ, కార్డియాలజీ అంటే ఏంటి? రేడియాలజీ అంటే ఏంటి? ఆర్థోపెడిక్స్ అంటే ఏంటి? ఆంకాలజీ అంటే ఏంటి? సైకియాట్రీ అంటే ఏంటి? పీడియాట్రిక్స్ అంటే ఏంటి? సో, మనకి రిపోర్ట్స్‌లో ఏ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి? ఆపరేటివ్ రిపోర్ట్స్ అంటే ఆపరేషన్ చేస్తున్న రిపోర్ట్స్, రేడియాలజీ రిపోర్ట్స్, డిశ్చార్జ్ సమ్మరీ అంటే హాస్పిటల్ నుంచి పేషెంట్ బయటకొచ్చేటప్పుడు ఇచ్చే సమ్మరీని డిశ్చార్జ్ సమ్మరీ అంటారు. పాథాలజీ రిపోర్ట్ అంటే మనకి బయాప్సీ గాని, అలాంటి టెస్టులు చేసేటప్పుడు ఇచ్చే రిపోర్టే పాథాలజీ రిపోర్ట్. సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్స్ అంటే పేషెంట్ యొక్క మైండ్ కండిషన్‌ని ఎవాల్యుయేట్ చేసి సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఇస్తారు. ప్రోగ్రెస్ నోట్స్ అంటే పేషెంట్ ఇంప్రూవ్ అవుతున్నాడా? లేకపోతే ఇంప్రూవ్ కావట్లేదు. ఇంప్రూవ్ అవుతే ఎంత ఇంప్రూవ్ అవుతున్నాడని ఇచ్చే రిపోర్ట్స్. నేను టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అనే దాంట్లో చెప్పాను. ఇవన్నీ మనకి కార్డియాలజీ రిపోర్ట్, న్యూరాలజీ రిపోర్ట్ అని. అండ్ I think there are 13 types of reports అని హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ అని, కన్సల్టేషన్ రిపోర్ట్ అని, ఆపరేటివ్ రిపోర్ట్ అని, డిశ్చార్జ్ సమ్మరీ, రేడియాలజీ రిపోర్ట్ అండ్ పాథాలజీ రిపోర్ట్ అండ్ ఇలాంటి రిపోర్ట్స్ అన్నీ మనం చదివాము. ఐ విల్ షో యూ ద 13 రిపోర్ట్స్ అని. మనకి ఈ రిపోర్ట్స్‌నన్నీ మనం ఫాలో అయ్యేటప్పుడు కొన్నిసార్లు మనకి చాలా ప్రాబ్లమాటిక్ ఉంటది. ఎందుకంటే మనం ఆడియోని ఫాలో అవ్వలేకపోతుంటాం. దోస్ అమెరికన్ డాక్టర్స్ దే డోంట్ స్పీక్ ఇన్ ద వే హౌ ఐ యామ్ స్పీకింగ్. దే గో వెరీ వెరీ ఫాస్ట్ అన్నమాట. వాళ్ళ యాక్సెంట్ చాలా ఫ్లూయెంట్‌గా ఉన్నప్పుడు వి మే నాట్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ their మెడికల్ టెర్మినాలజీ. When we are unable to understand the medical terminology, we find it very difficult to enter the data. So that is one reason. The second reason is there might be poor audio quality. సో, ఎప్పుడైతే మనకి ఆడియో క్వాలిటీ చాలా పూర్‌గా ఉంటదో మనకి లిజనింగ్ స్కిల్స్ అనేది 1కి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు వినాల్సొస్తది. అలా 4, 5 సార్లు విన్నప్పుడు ఏమవుతదంటే మనకి టైమ్ టేకింగ్ ఉంటది. టైమ్ కన్జంప్షన్ అవుతది. మనకి ఇమ్మీడియేట్‌గా ఏమవుతదంటే ఫాస్ట్‌గా టైప్ చేయలేకపోవడం వల్ల మనకి ఇన్‌కమ్ జనరేట్ అవ్వదు. వాళ్ళ యాక్సెంట్ గాని, వాళ్ళ స్పీచ్ క్లారిటీ గాని మనకర్థం కాదు. సేమ్ అండ్ మెడికల్ జార్గాన్ అంటే మెడికల్ వర్డ్స్ మనకి తెలియకపోతే ఏమవుతదంటే అదొక డిఫికల్టీ ఉంటది. సో, మెడికల్ వర్డ్స్ నేర్చుకోవాలి, అబ్రివియేషన్స్ నేర్చుకోవాలి. సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ అంటే సన్ అని, సీసీ అని, సీఈసీ అని డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ ఉన్నప్పుడు మనం తెలుసుకోవాలి. ఆ ఫార్మాటింగ్ అంటే ఏ ఫైల్‌ని ఏ ఫార్మాట్‌లో ఎంటర్ చేయాలనేది మనం తప్పకుండా తెలుసుకోవాలి. అప్‌డేట్ అవుతూ ఉండాలి. అంటే మన డాక్టర్స్ ఎలా వాళ్ళు మెడికల్ టెర్మినాలజీని అప్‌డేట్ అవుతారో, ప్రతి ఒక్క ఫీల్డ్‌లో మనం ఏ ఫీల్డ్‌లో ఉన్నా మనల్ని మనం అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్‌డేట్ అవ్వకపోతే మనం సర్వైవ్ కాలేమనమాట. సో, దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ టాట్ యూ. సో, మనకు కావాల్సిన టూల్స్ ఏంటి? కంప్యూటర్ కావాలి, హెడ్‌ఫోన్స్ కావాలి, ఫుట్ పెడల్ కావాలి అండ్ ఎర్గానమిక్ కీబోర్డ్ కావాలి. ఒక కీబోర్డ్, ఫుట్ పెడల్, హెడ్‌ఫోన్స్ ఇవన్నీ చెప్పాను. సేమ్ అండ్ మనం చేసిన సాఫ్ట్‌వేర్ అంటే మనం టెక్నాలజీని కూడా యూజ్ చేసుకోవాలనమాట. దెన్ ఓన్లీ వి కెన్ టైప్ వితౌట్ ఎనీ ఎర్రర్ అన్నమాట. అండ్ సో ఆల్ దీస్ థింగ్స్ ఐ కవర్ టు ద మాక్సిమం. దిస్ ఈస్ 700 పేజెస్ నోట్స్ అన్నమాట. సో ఐ ట్రై టు కవర్ మాక్సిమం టాపిక్స్. అంటే కొన్ని టాపిక్స్ అంటే రిపీటెడ్‌గా వచ్చాయి కాబట్టి అవి కవర్ చేయలేదు. అండ్ మనకి పేషెంట్ ప్రైవసీ అని, అక్యురసీ అని, తర్వాత మనం అండ్ కొంచెం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. కాన్ఫిడెన్షియల్లీ ఐ టెల్ యూ కరెక్టింగ్ ద ఎర్రర్స్. సో, ఎందుకంటే మనకి ప్రూఫ్ రీడర్స్ గాని దాంట్లో ఎర్రర్స్‌ని గాని ఫైండ్ ఔట్ చేశారంటే మనకు వచ్చే ఇన్‌కమ్ జనరేషన్ అనేది తక్కువైపోతదనమాట. అండ్ సో, దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ ఐ షేర్డ్. అండ్ ఎలాగ మనం వర్క్ లోడ్‌ని తగ్గించుకోవాలి, ఎలా స్ట్రెస్‌ని తగ్గించుకోవాలి, ఎలాంటి ఎన్వైర్న్‌మెంట్‌లో ఉండాలి అని కూడా మనం డిస్కస్ చేసాము. అండ్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దిస్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ అండ్ రూట్ వర్డ్స్ అంటే ఏంటి అని చెప్పాను. ఎనీవే ఐ యామ్ గోయింగ్ టు షేర్ ద ఎంటైర్ బుక్ టు మేడమ్. హూఎవర్ ఈస్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కాంటాక్ట్ మేడమ్ అండ్ దే కెన్ ఆస్క్ హర్ టు షేర్ ద బుక్. ప్లీజ్ గో త్రూ ద బుక్. And tomorrow I'll see that I get an appointment from a doctor and so ఒక డాక్టర్ చేత మీ క్లాస్ ఇప్పించడానికి I'll try my level best because the timings are slightly difficult. సో, ఆ టైమింగ్స్‌కి వాళ్ళు క్వైట్ బిజీగా ఉంటారు కాబట్టి ఐ విల్ ట్రై మై బెస్ట్ టు సీ దట్ క్లాస్ ఇస్ అరేంజ్డ్ అనమాట. సో, ఒకసారి చూడండి కామన్‌లీ యూజ్డ్ అబ్రివియేషన్స్. అబ్డామినో అంటే రిలేటెడ్ టు స్టమక్ అనమాట. అండ్ రీనో అంటే కిడ్నీ అనమాట. జేన్ యాంజియోప్లాస్టీ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అబ్రివియేషన్స్ ఉన్నాయి. జేన్ ఇవన్నీ షేర్ చేస్తాను. ప్లీజ్ గో త్రూ అనమాట. జేన్ సో there are some questions అన్నమాట. క్వెషన్స్ మ్యాచింగ్ అండ్ ఆల్ దీస్ ఆర్ ఆల్సో దేర్. యూ కెన్ జస్ట్ ప్లే విత్ ద సబ్జెక్ట్ హియర్ అండ్ దేర్. నౌ సో ఒక్కసారి మనం ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్ చదివేటప్పుడు, ప్రతి ఒక్క స్పెషాలిటీ చదివేటప్పుడు అసలు ఏంటి ఈ స్పెషాలిటీ ఏంటి? దీంట్లో
ఏం డయాగ్నోసిస్ అంటే ప్రతి ఒక్క మెడికల్ స్పెషాలిటీ గురించి చదివేటప్పుడు 3 కాన్సెప్ట్స్ మీద మనం కాన్సంట్రేట్ చేసాం. వన్ ఈస్ వి స్టార్టెడ్ స్టడీయింగ్ అబౌట్ ద డయాగ్నోసిస్. అంటే ఆ డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? దాని జబ్బులు ఏమేం డిసీజెస్ ఉంటాయి? అండ్ ఆ డిసీజెస్‌కి ఎలాంటి ట్రీట్మెంట్ వస్తది? అంటే 3 ఏరియాస్‌లో మనం కాన్సంట్రేట్ చేసాం. డిసీజెస్‌ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఆ డిసీజెస్‌ని ఎలాంటి ఎలాంటి డిసీజెస్ ఉంటాయి? ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? 3 కాన్సెప్ట్స్ అన్నమాట. సో ఫస్ట్ మనం కార్డియాలజీ అనేది మనం చూస్తాం. కార్డియాలజీ అంటే రిలేటెడ్ టు ద హార్ట్ అన్నమాట. ఒకసారి చూడండి. కార్డియాలజీలో పార్ట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ కార్డియాలజీలో వచ్చే కండిషన్స్ ఏంటి? యాట్రియల్ ఫిబ్రిలేషన్ అని. అండ్ ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ అన్నీ నేను మీకు చెప్పలేకపోయాను. ఎందుకంటే నియర్లీ ఇఫ్ ఎట్ ఆల్ యూ సీ మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క 23 టాపిక్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన డయాగ్నోస్టిక్ టెస్ట్స్ కూడా చెప్పాను. ఈసీజీ అని, ఎకోకార్డియోగ్రామ్ అని, ఇంకా కారోనరీ యాంజియోగ్రామ్ అని, అండ్ ఎంఆర్ఐ అని, సీటీ అని ఇలాంటి టెస్ట్‌లు చెప్పాను మీకు. అండ్ అలాగే చెస్ట్ ఎక్స్‌రే అని అలాంటివి చెప్పాను. అండ్ ప్రొసీజర్స్ అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అండ్ పేస్ మేకర్స్‌ని ఇంప్లాంట్ చేస్తారు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని అండ్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ అని ఇలాగ కొన్ని ఫ్యూ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక 7 గాని, 8 గాని సెలెక్ట్ చేసుకొని మీకు టీచ్ చేయడం జరిగింది. మనకు ఒక్కొక్క దాంట్లో 25, 25, 25 అలాగున్నాయి. అంటే 75 ఉన్నాయి. జస్ట్ బికాస్ ఆఫ్ ద కాన్స్టెంట్ ఆఫ్ టైమ్ ఐ కుడ్ నాట్ గో అహెడ్. యూ కెన్ సీ మనకి బ్లాంక్స్ ఉన్నాయి. ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి. యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్ అండ్ ప్లే విత్ ది సబ్జెక్ట్ అన్నమాట. అలాగే డెర్మటాలజీ. డెర్మటాలజీ అంటే ఏంటి? రిలేటెడ్ స్కిన్ అన్నమాట. స్కిన్‌లో మనకి ఈ స్కిన్‌లో కూడా ప్రతి ఒక్క స్పెషాలిటీ మనం 3 ఏరియాస్‌లో మనం కాన్సంట్రేట్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చి డయాగ్నోసిస్. ఎలా డయాగ్నోస్ చేస్తారు? అంటే ఏమేం టూల్స్ చేస్తారు డయాగ్నోస్ చేయడానికి? ఎలాంటి డిసీజెస్ వస్తాయి? ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో, ఈ 3 మనం తెలుసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం డెర్మటాలజీని మనం గాని చూస్తే డెర్మటాలజీలో ఉన్న స్కిన్ కండిషన్స్‌లో ఏంటంటే స్కిన్ డిసీజెస్ యాక్ని అని, ఎగ్జిమా అని, సోరియాసిస్ అని అండ్ డెర్మటైటిస్ అని ఆర్ మెలనోమా చదివాము. అండ్ అథ్లెట్స్ ఫుట్ నేర్చుకున్నాం. రింగ్ వార్మ్ నేర్చుకున్నాం. అండ్ షింగిల్స్ నేర్చుకున్నాం. మోల్స్ నేర్చుకున్నాం. అలాగే మన డెర్మటాలజీలో నేర్చుకునే టెస్ట్‌లు ఏంటంటే డయాగ్నోస్టిక్ టెస్ట్ బయాప్సీ అని, ప్యాచ్ టెస్టింగ్ అని, స్కిన్ ప్రిక్ టెస్ట్ అని, అండ్ స్కిన్ బయాప్సీ అని, డెర్మోస్కోపీ, స్కిన్ కల్చర్ ఇవి మనం నేర్చుకున్నాం. అండ్ అలాంగ్ విత్ దట్ మనం ఈ టెస్ట్‌లతో పాటు ట్రీట్మెంట్స్ కూడా కొన్ని నేర్చుకున్నాం. ఏమంటే యాంటీబయోటిక్స్ ఇస్తారు, యాంటీ ఫంగల్ క్రీమ్స్ ఇస్తారు, అండ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తారు, ఫోటోథెరపీ యూజ్ చేస్తారు, అండ్ లేజర్ థెరపీ, అండ్ కెమికల్ పీల్స్, ఎలక్ట్రికల్ సర్జరీ, అండ్ laser resurfacing, hair transplant. So these are the things which we studied in dermatology. అండ్ అలాగే ఎండోక్రైనాలజీలో మనం నేర్చుకున్నాం. జైన్. సో, అసలు హార్మోన్స్ ఏంటి? ఈ హార్మోన్స్ షార్టేజ్ వల్ల ఎలాంటి డిజార్డర్ వస్తది? ఒకవేళ హార్మోన్స్ గాని ఎక్కువ ప్రొడ్యూస్ అయితే హైపోథైరాయిడిజం వస్తది. అలాగే తక్కువ గాని ప్రొడ్యూస్ అయితే హైపర్ వస్తది. అండ్ వీటి వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి? డెఫిషియన్సీ ఏంటి? సో, మనకి కిడ్నీ డిసీజెస్ రావచ్చు. అండ్ బ్లడ్ టెస్ట్‌లు చేసి మనం డయాగ్నోస్ చేయొచ్చు. సో, రకరకాల టెస్ట్‌ల గురించి మనం చదివాం. అండ్ సో, ఇలాంటివొచ్చినప్పుడు మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారంటే, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ఇస్తారు. థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ ఇస్తారు. గ్రోత్ హార్మోన్ అంటే కొంతమందికి గ్రోత్ రెస్ట్రిక్ట్ అయినప్పుడు గ్రోత్ హార్మోన్ థెరపీ ఇస్తారు. కొన్నిసార్లు ఆపరేషన్స్ చేస్తుంటారు. అండ్ కొన్నిసార్లు థైరాయిడెక్టమీ అని అంటారు. అంటే సర్జికల్ రిమూవల్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ అంటారు. థైరాయిడ్ గ్లాండ్‌ని తీసేస్తారు. రేడియేషన్ థెరపీ ఇస్తుంటారు. సో, అలాగ రకరకాల ట్రీట్మెంట్ ఇస్తారు హార్మోన్స్ డిజార్డర్ వల్ల. సో, హార్మోన్స్ డిజార్డర్ గురించి మనం స్టడీ చేసేదాన్ని ఎండోక్రైనాలజీ అంటారు. అండ్ నెక్స్ట్ గాని మనం గాని చూస్తే గ్యాస్ట్రోఎంటరాలజీ అంటారు. రిలేటెడ్ టు ద డైజెస్టివ్ సిస్టమ్ అన్నమాట. సో, ఈ డైజెస్టివ్ సిస్టమ్‌లో ఎలాంటి డిజార్డర్స్ వస్తాయంటే, మనకి అల్సర్స్ వస్తాయి. అండ్ ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ వస్తది. నెక్స్ట్ హెపటైటిస్ వస్తది. అండ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ వస్తది. గ్యాస్ట్రైటిస్ వస్తది. సో, రకరకాల డిసీజెస్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాం? అంటే ఎలా డయాగ్నోస్ చేస్తాం అంటే కొలనోస్కోపీ చేస్తారు, ఎండోస్కోపీ చేస్తారు. స్కోపీ అంటే నేను మీకు చెప్పాను ఒక ట్యూబ్ లైట్ థింగ్‌ని దానికి ఒక కెమెరా ఉంటది, ఒక లైట్ ఉంటది. ఇన్సర్ట్ చేస్తారు. సీటీ చేస్తారు. అండ్ అలాగే మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తుంటారు. సో, ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తారంటే మెడికేషన్స్ వల్ల గాని, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల గాని లేకపోతే మనం తీసుకునే ఫుడ్ చేంజ్ చేయడం వల్ల, లేకపోతే మనం తీసుకునే
మనం ఉండే ఎన్వైర్న్‌మెంట్ చేంజ్ చేయడం వల్ల, మనం చేసే ఎక్సర్‌సైజులు చేంజ్ చేయడం వల్ల, అలాంటి వాటిల వల్ల ఆర్ కొన్నిసార్లు సర్జరీ చేస్తారు. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. సో, ఆల్ థీస్ థింగ్స్ వి హావ్ స్టడీడ్ అన్నమాట. సో, దట్ ఈస్ అబౌట్ ఎండోక్రైనాలజీ. అండ్ ఇప్పుడు మనం హెమటాలజీ చూస్తున్నాం. హెమటాలజీ అంటే ఇట్స్ రిలేటెడ్ టు ద బ్లడ్ అన్నమాట. సో, బ్లడ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకేమొస్తాయంటే ఎనీమియా వస్తది. అలాగే మనకి హిమోఫిలియా వస్తది, ల్యూకేమియా వస్తది. అండ్ బ్లడ్‌కి సంబంధించిన డిసీజెస్‌ని కూడా మనం చదివాం. థస్లేమియా అని కొన్నిసార్లు మనకు రోడ్డు మీద చూస్తుంటారు. థస్లేమియా పేషెంట్స్ అని వాళ్ళు దే కీప్ ఆన్ బెగ్గింగ్ ఆన్ ద రోడ్స్ అన్నమాట. సో, అదేంటంటే అది ఇన్‌హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్ అన్నమాట. సో, వాళ్ళు చాలా వీక్ అయిపోతారు, బెండ్ అయ్యి ఉంటారు. యూ కెన్ సీ ద థస్లేమియా పేషెంట్స్ ఆన్ ద రోడ్ ఆల్సో. సేమ్. అండ్ ఇలాంటి వాళ్ళకి సీబీసీ అంటారు. కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేస్తుంటారు. బోన్ మ్యారో బయాప్సీ అంటారు. అంటే బోన్ లోపల ఉన్న మూలికని వాటిని బయాప్సీ చేసి టెస్ట్ చేస్తారు. సో, ఇలా రకరకాల టెస్ట్ చేసి ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది మెడికేషన్స్ ద్వారా చేస్తారు. బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ వాళ్ళు చేస్తారు. ఇమ్యూనోథెరపీ ఇస్తారు. రేడియేషన్ థెరపీ ఇస్తారు. కీమోథెరపీ కూడా ఇస్తారు. అంటే క్యాన్సర్‌కి ఇచ్చినట్టు కీమోథెరపీ ఇస్తారు. హీమోడయాలిసిస్ అని, జీన్ థెరపీ అని, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అని, ఫోటోథెరపీ అని ఇలా రకరకాల థెరపీలిస్తారు ఈ హెమటాలజీలో. సో, నెక్స్ట్ మనం గాని అబ్జర్వ్ చేస్తే ఆంకాలజీ. ఆంకాలజీ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను ఇట్స్ రిలేటెడ్ టు ద క్యాన్సర్ అని. సో, క్యాన్సర్ ఎలా డెవలప్ అవుతది? క్యాన్సర్ వల్ల క్యాన్సర్‌ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఆ డయాగ్నోస్ చేసిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? క్యాన్సర్‌లో ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి? అంటే కార్సినోమా అంటారు, సార్కోమా అంటారు, లుకేమియా అంటారు, లింఫోమా అంటారు, మెలనోమా అంటారు, బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు, లంగ్ క్యాన్సర్ అంటారు, ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు, ఒవేరియన్ క్యాన్సర్ అంటారు, కిడ్నీ క్యాన్సర్ అంటారు, బ్లాడర్ క్యాన్సర్ అంటారు, లివర్ క్యాన్సర్ అంటారు, బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ అంటారు, థైరాయిడ్ క్యాన్సర్ అంటారు, సెర్వికల్ క్యాన్సర్ అంటారు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్‌లున్నాయి. సో, ఇవన్నీ క్యాన్సర్ గురించని చదివితే మనకి ఒక డౌట్ అండ్ క్యాన్సర్‌లో స్టేజెస్ ఉన్నాయి. స్టేజ్ 0 అని, స్టేజ్ 1 అని, స్టేజ్ 2 అని, స్టేజ్ 3 అని, స్టేజ్ 4 అని, స్టేజ్ 10 అని, స్టేజ్ ఎమో అనమాట. అంటే అలా రకరకాల స్టేజెస్ ఉన్నాయి. సో, ఈ స్టేజెస్ గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. క్యాన్సర్ వచ్చినప్పుడు రకరకాల ట్రీట్మెంట్ ఉన్నాయి. రేడియేషన్ థెరపీ అంటారు, కీమోథెరపీ అంటారు, సర్జరీ అంటారు, టార్గెటెడ్ థెరపీ అంటారు, ఇమ్యూనోథెరపీ, హార్మోన్ థెరపీ, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ప్రిసిషన్ మెడిసిన్ అని, క్లినికల్ ట్రయల్స్ అని ఇలా రకరకాల థెరపీల వల్ల కంట్రోల్ చేయగలుగుతారు గానీ క్యాన్సర్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేసేదానికి స్కోప్ లేదనమాట. జైన్. సో, దీస్ ఆర్ ద వేరియస్ థింగ్స్ విచ్ వి గో త్రూ ఇన్ ఆంకాలజీ అన్నమాట. న్యూరాలజీ అంటే మనకి తెలుసు న్యూరాలజీ అంటే. సో, న్యూరాలజీ అంటే మనకి 2 రకాల సిస్టమ్స్ ఉంటది. వన్ ఈస్ అబౌట్ ద బ్రెయిన్ అంటే మనకి మన నెక్ పైన ఒక సిస్టమ్ ఉంటది. నెక్ కిందన ఒక సిస్టమ్ ఉంటది. అంటే నెక్ పైన అంటే విచ్ విల్ బి కనెక్టింగ్ ది బ్రెయిన్ అండ్ ద స్పైనల్ కార్డ్ అన్నమాట. నర్వస్ సిస్టమ్ ఏంటి? దాంట్లో మనం ఎలాంటి డిసీజెస్ ఒస్తాయి? దాంట్లో మనకి స్ట్రోక్ ఒస్తది, అల్జీమర్స్ డిసీజ్ ఒస్తది, పార్కిన్సన్స్ డిసీజ్, ఎపిలెప్సీ, మైగ్రేన్, న్యూరోపతి అండ్ బ్రెయిన్ ఇంజరీ ఆర్ రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్. సీ అవును. డిమెన్షియా, డిమెన్షియా కూడా మనం చదివామనమాట. మతిమరుపనమాట. అండ్ సెర్బో సెరిబ్రోవాస్కులర్ డిసీజ్ అని. సో, దీంట్లో మనకి బ్రెయిన్ టెస్ట్‌లు ఎలా చేస్తారంటే ఎంఆర్ఐ అని, సీటీ స్కాన్ అని, ఈఈజీ అని, ఆర్ ఎన్‌సీఎస్ అని, యాంజియోగ్రఫీ అని, అండ్ పెట్ అని కూడా చెప్పాను. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అని, అండ్ బయాప్సీ ద్వారా కూడా చేస్తుంటారు. సో, రకరకాల టెస్ట్‌ల వల్ల డిసీజెస్ ఐడెంటిఫై చేస్తారు. అండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత కొన్ని మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు. కొన్ని ఫిజికల్ థెరపీ ద్వారా, కొన్ని ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా, కొన్ని స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ వల్ల, అండ్ కొన్ని న్యూరో సర్జరీ వల్ల అంటే ఆపరేషన్ చేయడం వల్ల. సో, ఇలా పెయిన్ మేనేజ్‌మెంట్ థెరపీ వల్ల గాని, న్యూరో ఆంకాలజీ వల్ల గాని, సో, ఇలా రకరకాల థెరపీస్ వల్ల ట్రీట్మెంట్ ఇస్తారనమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్ మనం ఆబ్స్టెట్రిక్స్ అంటే రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ అనమాట. సో, ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ గురించి చదివే డాక్టర్‌ని ఏమంటారంటే గైనకాలజిస్ట్ అంటారు. గైనకాలజిస్ట్ అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ గురించి స్టడీ చేస్తారు. కానీ ప్రత్యేకంగా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఏ డాక్టర్ చూస్తారంటే ఆబ్స్టెరిషియన్ చూస్తారనమాట. సో, అసలు ప్రెగ్నెన్సీ ఎలా వస్తది? ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కేర్ ఏం తీసుకోవాలి? అంటే ప్రీ డెలివరీ అనమాట. డెలివరీ టైమ్‌లో ఎలాంటి కేర్ తీసుకోవాలి? ప్రీ డెలివరీ కేర్ ఏం తీసుకోవాలి? పోస్ట్ డెలివరీ కేర్ ఏం తీసుకోవాలి? జెస్టేషన్ అంటే ఏంటి? ఎంబ్రియో అంటే ఏంటి? ఫీటస్ ఏంటి? ప్లాసెంటా ఏంటి? అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఏంటి? సో, ఇలా రకరకాల మెడికల్ టెర్మినాలజీని మనం నేర్చుకున్నాం. మిస్‌క్యారేజ్ అంటే ఏంటి? అండ్
సో, నేర్చుకున్న తర్వాత అసలు పేరెంటల్ కేర్ తీసుకునేటప్పుడు ఎలాంటి టెస్టులు చేయాలంటే అల్ట్రాసౌండ్ అని, బ్లడ్ టెస్ట్ అని, యూరిన్ అనాలిసిస్ అని, స్టూల్ టెస్ట్ అని, బీపీ టెస్ట్ అని ఇలా రకరకాల టెస్టులు చేసి పేషెంట్ ఎలా ఉన్నారు అంటే మదర్ ఎలా ఉన్నారు, బేబీ ఎలా ఉన్నారు, వాళ్ళ కండిషన్ బావుందా లేదా అని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత టైప్స్ ఆఫ్ డెలివరీ కూడా మనం తెలుసుకున్నాం. వెజైనల్ డెలివరీ అని, సిజేరియన్ అని, ఫార్సెప్స్ అసిస్టెడ్ డెలివరీ అని, వాక్యూమ్ అసిస్టెడ్ డెలివరీ అని అండ్ ప్లసెంటా డెలివరీ అని, వాటర్ బర్త్ అని, డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ అని అండ్ మనం అలాగే వి హావ్ స్టడీడ్ అబౌట్ ఫీటల్ బ్లడ్ సాంప్లింగ్ అని, సిజేరియన్ స్కార్ రివిజన్ అని ఇలా కొన్ని టెర్మినాలజీస్ నేర్చుకున్నాం. అండ్ సో, ఈ టెర్మినాలజీతో పాటు మనం ఏంటంటే గైనకాలజీ గురించి కూడా మనం తెలుసుకున్నాం. గైనకాలజీ అంటే ఆల్రెడీ చెప్పాను. ఇట్స్ రిలేటెడ్ టు ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అని. అంటే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ వేరే ఉంటది. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ వేరేగా ఉంటదనమాట. సో, ఈ మనకి డిసీజెస్ ఏమేమి వస్తదంటే పీసీఓఎస్ అంటారు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఇందాక క్లాస్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ వర్డ్ చెప్పాను. అండ్ అలాగే మనకి ఓవేరియన్ సిస్ట్ అంటారు. సిస్ట్ ఫార్మ్ అవుతది ఓవరీ దగ్గరంతా. వోల్వోడైనియా అంటారు. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అంటే వెజైనా దగ్గర వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఇన్‌ఫెర్టిలిటీ అంటే బర్త్ ఇవ్వలేకపోవడం అన్నమాట. ఓవేరియన్ క్యాన్సర్, ఓవరీ దగ్గర వచ్చే క్యాన్సర్, యూటరిన్ క్యాన్సర్ అని. అలాగే మనకి టెస్ట్‌లు కండక్ట్ చేస్తారు. పెల్విక్ అల్ట్రాసౌండ్ అని, పాప్ స్మియర్ అని అండ్ కాల్పోస్కోపీ అని, జెనెటిక్ టెస్టింగ్ చేస్తుంటారు. హార్మోన్ ప్యానెల్ ద్వారా చేస్తుంటారు. అండ్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే థైరాయిడ్ గురించి కేర్ తీసుకోకపోతే మనకి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి కూడా స్కోప్ తగ్గిపోతది. లాప్రోస్కోపీ చేస్తారు. మామోగ్రఫీ చేస్తారు. అంటే బ్రెస్ట్ యొక్క కండిషన్ గురించి వాళ్ళు అనలైజ్ చేస్తారు. అండ్ సీమెన్ అనాలిసిస్ స్పెర్మ్ ఎలా ఉంది, స్పెర్మ్ కౌంట్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తారనమాట. ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారంటే హిస్టరెక్టమీ చేస్తారు, మయోమెక్టమీ చేస్తారు. అండ్ అలాగే ట్యూబల్ లిగేషన్ చేస్తారు. రకరకాల సర్జరీస్ వల్ల గాని, రకరకాల ట్రీట్మెంట్స్ వల్ల గాని ఇక్కడ మనకి రెమెడీ దొరికేదానికి స్కోప్ ఉంటదన్నమాట. అలాగే మనకి వెజైనోప్లాస్టీ చేస్తారు. అండ్ నెక్స్ట్ టాపిక్ గాని మనం గాని ఒక్కసారి చూస్తుంటే ఆర్థోపెడిక్స్. ఆర్థోపెడిక్స్ అంటే రిలేటెడ్ టు ద బోన్స్ అనమాట. ఆర్థోపెడిషన్ అంటారు. ఆర్థోపెడిక్స్‌లో మనకి ఆహ్, ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటది. ఫ్రాక్చర్ ఉంటది. స్ప్రెయిన్ ఉంటది. స్ట్రెయిన్ ఉంటది. అండ్ టెండినైటిస్ ఉంటది. అండ్ టెన్నిస్ ఎల్బో ఉంటది. ఫ్రోజెన్ షోల్డర్ ఉంటది. అండ్ గౌట్ ఉంటది. సో, ఇలాగ మనకి రకరకాల డిసీజెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఏం ప్రొసీజర్ చేస్తారంటే, టోటల్ నీ రీప్లేస్‌మెంట్ చేస్తుంటారు. టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ చేస్తుంటారు. ఆర్థ్రోస్కోపీ, స్పైనల్ ఫ్యూజన్ అన్నమాట. అలాగే లుంబార్ డిస్కెక్టమీ అని మనం చదివాము. ఫ్రాక్చర్ ఫిక్సేషన్ అని కూడా చదివాము. అండ్ జాయింట్ రివిజన్ సర్జరీ వి హావ్ ఎన్ ఐడియా. హిప్ రీసర్ఫేసింగ్ అని చదివాం. అండ్ మనకి రకరకాల థెరపీస్ ఉన్నాయి. ఫిజికల్ థెరపీ అని, ఆక్యుపేషనల్ థెరపీ అని, స్పీచ్ థెరపీ అని, ఆక్వాటిక్ థెరపీ అని. ఆక్వాటిక్ అనగానే వాటర్ గుర్తు రావాలి. పల్మనరీ రీహాబిలిటేషన్, పల్మనరీ అనగానే బ్రీతింగ్ గుర్తురాలి. కార్డియాక్ రీహాబిలిటేషన్ అంటే రిలేటెడ్ టు హార్ట్ గుర్తురాలి. న్యూరో రీహాబిలిటేషన్ అంటే రిలేటెడ్ టు న్యూరాలజీ అని గుర్తురాలి. సేమ్. సో, ఆర్థోటిక్ అండ్ ప్రోస్థెటిక్ రీహాబిలిటేషన్ అని, స్పోర్ట్స్ రీహాబిలిటేషన్ అని, జీరియాట్రిక్ రీహాబిలిటేషన్ అంటే రిలేటెడ్ టు ద ఏజ్డ్ పీపుల్. సో, ఇలా రకరకాల రీహాబిలిటేషన్ థెరపీస్ గురించి మనం నేర్చుకున్నాం. అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ వి హావ్ లారింగాలజీ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఈఎన్‌టీ అన్నమాట. ఈఎన్‌టీ డాక్టర్ ఇయర్, నోస్, థ్రోట్ అన్నమాట. సో, ఈఎన్‌టీ డాక్టర్‌లో కూడా మనకి ఏమేం డిసీజెస్ వస్తాయి? సైనస్ వస్తది, టాన్సిలైటిస్ వస్తది, అలర్జీస్ వస్తది, అండ్ లారింగైటిస్ వస్తది. స్లీప్ యాప్నియా. స్లీప్ యాప్నియా అంటే మనకి పల్మనాలజీలో కూడా వస్తదన్నమాట. ఇట్స్ నథింగ్ బట్ ద బ్రీతింగ్ డిసార్డర్. అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తారు. ఓటోస్కోపీ అని, ఆడియోమెట్రీ అని, రైనోస్కోపీ అని, నాసల్ స్మియర్ అని, అండ్ ఫ్లెక్సిబుల్ లారింగోస్కోపీ అని. సో, ఇలా మనం రకరకాల టెస్ట్‌ల గురించి కూడా మనం చదువుకున్నాం. అండ్ కొన్నిసార్లు సర్జరీస్ చేస్తారు. అంటే సర్జరీ అంటే నథింగ్ బట్ ఆపరేషన్. ఏం ఆపరేషన్స్ చేస్తారంటే టాన్సిల్స్ ఆపరేషన్ చేస్తారు. దాన్నే టాన్సిలెక్టమీ అంటారు. అండ్ సైనస్ సర్జరీ చేస్తారు. సైనస్ వచ్చినప్పుడు. అండ్ టింపానోప్లాస్టీ చేస్తారు. ఇట్స్ నథింగ్ బట్ ద రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద ఇయర్ డ్రమ్ ఆఫ్ ద మిడిల్ బోన్ అన్నమాట. సో, ఇలా రకరకాల సర్జరీలు చేస్తుంటారు. ఏ డాక్టర్ చేస్తారు? ఈఎన్‌టీ డాక్టర్ అన్నమాట. నెక్స్ట్ మనం గాని చూస్తే ఒక్కసారి పల్మనాలజీ టాపిక్. పల్మనాలజీ అంటే ఇట్స్ నథింగ్ బట్ రిలేటెడ్ టు లంగ్స్ అన్నమాట. సో, పల్మనాలజీలో ఏంటంటే రిలేటెడ్ టు ద లంగ్స్ గాని, రిలేటెడ్ టు ద బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ కానీ ఉంటదన్నమాట. సో, మనకి పల్మనాలజీలో ఏం డిసీజెస్ వస్తాయి? ఆస్తమా వస్తది. సీఓపీడీ అంటారు. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే బ్రీతింగ్ డిసార్డర్ వస్తదన్నమాట. మనం ఇన్హలేషన్, ఎక్సలేషన్ చేయలేమన్నమాట. అండ్ పల్మనాలజీకి సంబంధించిన డాక్టర్‌ని ఏమంటారంటే పల్మనాలజిస్ట్ అంటారు. సో, పల్మనాలజీలో మనకి ఆస్తమా వస్తది, న్యూమోనియా వస్తది, టీబీ వస్తది, అండ్ లంగ్ క్యాన్సర్ వస్తది. అండ్ స్లీప్ యాప్నియా వస్తది. సిస్టిక్ ఫైబ్రోసిస్ వస్తది.
అండ్ ఇలా రకరకాల డిసీజెస్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో, ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఏంటంటే, అసలు ఈ పల్మనాలజీలో ఏ డిసీజ్ ఎంత ఎక్స్‌టెంట్ వరకు ఉంది అని కొన్ని టెస్ట్‌లు కండక్ట్ చేస్తారు. వాటిని స్పైరోమెట్రీ టెస్ట్ అంటారు. లంగ్ వాల్యూమ్ మెజర్‌మెంట్ అంటారు. ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ టెస్ట్ అంటారు. దాన్ని షార్ట్‌కట్‌లో ఏబీజీ అంటారు. బ్రాంకియల్ ప్రొవకేషన్ టెస్ట్ అంటారు. మాక్సిమల్ ఇన్స్పిరేటరీ అండ్ ఎక్స్‌పిరేటరీ ప్రెషర్స్ అంటారు. బ్రాంకోస్కోపీ అంటారు. ఇలా రకరకాల టెస్ట్‌లు ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు. ఎలాంటి ట్రీట్మెంట్ అంటే ఆక్సిజన్ థెరపీ అని, మెకానికల్ వెంటిలేషన్ అని, చెస్ట్ ఫిజియోథెరపీ అని, లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్, యాంటీబయాటిక్ థెరపీ అని, స్మోకింగ్ సెసేషన్ అని అంటే స్మోకింగ్ కంట్రోల్ చేయడానికి, ఆపేయడానికి అండ్ బ్రాంకోస్కోపీ చేస్తారు. సో, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ ఇస్తారనమాట. దేంట్లో పల్మనాలజీలో అన్నమాట. రైట్. రేడియాలజీ. రేడియాలజీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. రేడియాలజీ అంటే రిలేటెడ్ టు ది ఈసీజీ అని, ఎంఆర్ఐ అని, సీటీ స్కాన్ అని. అంటే ఒక సెపరేట్ డాక్టర్ ఉంటారు. ఆ డాక్టర్ ఏంటంటే రేడియాలజీలో స్పెషలిస్ట్ అనమాట. అతన్ని రేడియాలజిస్ట్ అంటారు. మనకి రేడియాలజీలో ఏంటి డిఫరెంట్ టెర్మినాలజీలో ఏమొస్తాయంటే ఎక్స్‌రే అని, సీటీ అని, ఎంఆర్ఐ అని, అల్ట్రాసౌండ్ అని, పెట్ అని, దాన్ని పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అంటారు. సింగిల్ ఫోటాన్ ఎమిషన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ, స్పెక్ట్ అని కూడా అంటారు. మామోగ్రఫీ అంటారు. యాంజియోగ్రఫీ అంటారు. ఎండోస్కోపీ అంటారు. ఆర్థ్రోగ్రఫీ, బోన్ డెన్సిటోమెట్రీ అంటారు. అండ్ మనం కొన్ని బ్రాంకోస్కోపీ నేర్చుకున్నాం. సో, మనం రకరకాలు మనం తెలుసుకుంటాం అనమాట. ఫ్రాక్చర్ అని తెలుసుకుంటాం. డిస్‌లొకేషన్ అండ్ నోడ్యూల్స్ అని మనం వర్డ్స్ వినుంటాం. జీన్ సో, ఫారిన్ బాడీస్ అంటే ఏంటి? బౌల్ అబ్‌స్ట్రక్షన్ అంటే ఏంటి? న్యూమోనియా అంటే ఏంటి? ఆర్ వి మైట్ కమ్ అక్రాస్ క్యావిటీ అని ఏంటి? సిస్ట్ అని ఏంటి? క్యావిటీస్ అనేది మనకి డెంటల్‌లో కూడా వస్తదనమాట. హెమరేజ్ అంటే ఏంటి? సో, ఇవన్నీ ఐడెంటిఫై చేసి మన టెస్ట్ ద్వారా అనమాట. సో, ఈ టెస్ట్‌లన్నీ ఎవరు చేస్తారు? అండర్ హూస్ గైడెన్స్? అండర్ ద రేడియాలజిస్ట్ గైడెన్స్ అనమాట. నెక్స్ట్ యూరాలజీ గురించి మనం తెలుసుకుందాం. యూరాలజీ అంటే ఏంటి? సో, యూరినరీ ట్రాక్ట్ గురించి అన్నమాట. అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే యూరినరీ ట్రాక్ట్ డిసీజెస్ మేల్స్‌లోను, ఫీమేల్స్‌లోను ఎలా ఉంటది? సో, యూరినరీ డిజార్డర్స్ ఏమొస్తది? ఆ డిసీజెస్ ఏంటంటే యూటీఐ అని వస్తది. కిడ్నీ స్టోన్స్ వస్తది. అలాగే మనకి బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉంటది. అండ్ బ్లాడర్ క్యాన్సర్ ఉంటది. కిడ్నీ క్యాన్సర్ ఉంటది. రీనల్ ఫెయిల్యూర్ వస్తది. సేమ్. సో, రిలేటెడ్ టు ది కిడ్నీస్ అండ్ రిలేటెడ్ టు ది యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్ని మనం చదివాం. సో, దీనికి ఎలాంటి డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తారంటే యూరిన్ అనాలిసిస్ చేస్తారు. యూరిన్ కల్చర్ చేస్తారు. ఎంఆర్ఐ చేస్తారు. సీటీ చేస్తారు. సిస్టోస్కోపీ చేస్తారు. అండ్ రీనల్ బయాప్సీ చేస్తారు. ఇలాంటి రకరకాల టెస్ట్‌లు చేసిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. కొన్నిసార్లు కిడ్నీ స్కాన్ గాని, బయోమెట్రీ గాని ఇవి చేసిన తర్వాత కొన్నిసార్లు ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్స్‌లో రకరకాలున్నాయి. సారీ సిస్టెక్టమీ అంటారు. యూరినరీ డైవర్షన్ అంటారు. అండ్ యూరిథ్రోప్లాస్టీ అంటారు. జేన్ సో, ఇలాంటి ఆపరేషన్స్ చేసి దాన్ని రెక్టిఫై చేస్తారనమాట. నెక్స్ట్ వన్ ఈస్ నెఫ్రాలజీ. ఓకే. నెఫ్రాలజీ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ రిలేటెడ్ ఎంటైర్‌లీ టు ద కిడ్నీస్. సో, కిడ్నీస్‌లో మనకి ఏమేం డిసీజెస్ వస్తాయంటే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటారు. కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి. అలాగే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. రీనల్ హైపర్‌టెన్షన్ అంటారు. రీనల్ కార్సినోమా అంటే కార్సినోమా అంటే రిలేటెడ్ టు ద క్యాన్సర్. యూ కెన్ జస్ట్ హావ్ ఎన్ ఐడియా అన్నమాట. ఆరిజినేటింగ్ ఇన్ ద క్యాన్సర్ అన్నమాట. సో, వీటికి ఎలాంటి కిడ్నీకి డయాలిసిస్ చేస్తుంటారు. డయాలిసిస్‌లో ఎలాంటి డయాలిసిస్ మనకి హీమోడయాలిసిస్ అని, పెరిటోనియల్ డయాలిసిస్ అని, ఎండ్ స్టేజ్ రీనల్ డయాలిసిస్ అని ఈ క్లాసులన్నీ మీకు డిస్కస్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం ఈ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారంటే ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు, లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు, ప్యాంక్రియాస్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఇంటెస్టైనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్, టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్, లివర్ డోనర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, డిసీజ్డ్ డోనర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇలా రకరకాల ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తుంటారనమాట. అండ్ the next topic is I'll be taking the class 10 more minutes maximum. Please cooperate. Rheumatology. Rheumatology అంటే ఏంటంటే మనకి బాడీ జాయింట్స్‌లో ఉన్న పెయిన్స్ అన్నమాట. రుమాటిక్ డిసీజెస్ అంటే ఏంటి? అవి ఎలాంటివి వస్తాయి? అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఆస్టియో ఆర్థరైటిస్ అని, సిస్టమాటిక్ లూపస్, సారీ ఎరిథమాటస్ అని ఇలాగ రకరకాల డిసీజెస్ ఉన్నాయి. గౌట్ అని చెప్పాను మీకు. పాలిమిస్టిస్ అని అండ్ అట్ ద సేమ్ టైమ్ వి హావ్ స్టడీడ్ వాస్కులైటిస్ అని. సో, ఈ డిసీజెస్ ఏంటి? ఆ డిసీజెస్‌కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంటారు అని మనం నేర్చుకున్నాం. ఫ్రోజన్ షోల్డర్ అని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. అండ్ అక్యూలిస్ హీల్ అని సేమ్. సో, ట్రై టు రీకలెక్ట్ ఆల్ థీస్ థింగ్స్. దీంట్లో ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏంటంటే మెడికేషన్స్ కానీ, ఫిజికల్ థెరపీ కానీ, ఆక్యుపేషనల్ థెరపీ గానీ, వెయిట్ మేనేజ్‌మెంట్ గానీ ఎందుకంటే వెయిట్ పెరిగే కొద్దీ మనకి కాంప్లికేషన్స్ ఎక్కువవుతది. హీట్ థెరపీ అని తెలుసుకుంటాం. కోల్డ్ థెరపీ అని తెలుసుకుంటాం. యాక్యుపంక్చర్ అండ్ స్ట్రెస్ రిడక్షన్ టెక్నిక్స్
మసాజ్ థెరపీ. సో ఆల్ దీస్ థింగ్స్ వి హాడ్ కంప్లీటెడ్ అన్నమాట. నెక్స్ట్ అలర్జీస్ అండ్ ఇమ్యూనాలజీ. అలర్జీ మనకి రకరకాల అలర్జీస్ వస్తాయండి. అంటే వాటర్ అలర్జీ వస్తది, స్కిన్ అలర్జీ వస్తది, డస్ట్ అలర్జీ వస్తది. ఆర్ కొన్నిసార్లు యానిమల్స్ దగ్గర నుంచి అలర్జీ వస్తది. కొన్నిసార్లు సిట్యుయేషన్స్ బట్టి అలర్జీ వస్తది. సో ఎలర్జీ వచ్చినప్పుడు మనకి ఫుడ్ అలర్జీస్ అని, డ్రగ్ అలర్జీస్ అని, ఇన్సెక్ట్స్ అలర్జీస్ అని అండ్ ఎక్స్‌పోజర్ అలర్జీస్ అని, అంటే కొన్ని పాయిజనస్ గ్యాసెస్ ఇన్‌హలేషన్ చేయడం వల్ల. సో మనం టెస్ట్‌లు చేసుకుంటాం. స్కిన్ ప్రిక్ టెస్ట్ అని, తర్వాత రకరకాల టెస్ట్‌లు అయిపోయిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సేమ్ ఆల్ ది థింగ్స్ వి క్యాన్ గో త్రూ ఇన్ ఇమ్యూనాలజీ అన్నమాట. సో ద నెక్స్ట్ వన్ ఈస్ సైకియాట్రీ. సైకియాట్రీ అంటే రిలేటెడ్ టు ద బ్రెయిన్. సో మనకి సైకియాట్రీ గురించి స్టడీ చేసే డాక్టర్‌ని సైకియాట్రిస్ట్ అంటారనమాట. సేమ్. సో మనకి డిప్రెషన్‌లో ఉంటారు, యాంగ్జైటీ డిజార్డర్ అంటారు, బైపోలార్ డిజార్డర్ అంటారు, ఏడీహెచ్‌డీ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అలాగే మనం డిసోసియేటివ్ డిజార్డర్ అని కూడా చదివామనమాట. పానిక్ డిజార్డర్. సేమ్. సో ఇలాంటి డిజార్డర్స్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఎలాంటి డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తుంటారు? అని మనం చదివాం. సో దిస్ ఈస్ అబౌట్ సైకియాట్రీ అన్నమాట. అండ్ జస్ట్ ఎ మినిట్. జీరియాట్రిక్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు. జీరియాట్రిక్స్ అంటే రిలేటెడ్ టు ద ఓల్డ్ పీపుల్. అంటే మరి చిన్న పిల్లల వాళ్ళని ఏమంటంటే పీడియాట్రిక్స్ అంటారు. పెద్దవాళ్ళని ఏమంటారంటే జీరియాట్రిక్స్ అంటారు. చిన్న పిల్లలకి వేరే రకంగా ట్రీట్మెంట్ ఉంటది. మనకి వేరే రకంగా ట్రీట్మెంట్ ఉంటది. ఏజ్డ్ పీపుల్‌కి వేరే రకంగా ట్రీట్మెంట్ ఉంటది. ఆ జీరియాట్రిక్స్‌లో ఆఫెన్‌గా వచ్చే డిసీజెస్ ఏంటంటే న్యూరోకి సంబంధించిన డిసీజెస్, డిమెన్షియా అని, అల్జీమర్స్ అని, ఆస్టియోపరోసిస్ అని, క్యాటరాక్ట్ అని, కళ్ళకి సంబంధించిన డిసీజ్, హియరింగ్ లాస్, స్ట్రోక్, డయాబెటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని, పార్కిన్సన్స్ డిసీజెస్, హైపర్ టెన్షన్. సో ఇలా రకరకాల స్లీప్ డిజార్డర్ అని డిసీజెస్ వస్తాయి. వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా వి కెన్ గో త్రూ అన్నమాట. ఐ విల్ షేర్ ది ఎంటైర్ బుక్. నో నీడ్ టు వరీ. ఐ యామ్ జస్ట్ స్క్రోలింగ్ వెరీ వెరీ ఫాస్ట్ టు హావ్ ఎ క్విక్ రీక్యాప్ అన్నమాట. సో ఇన్ఫెక్షస్ డిసీజెస్ కూడా మనం చదివాం. అదే దీంట్లో మనకి ఇన్‌ఫ్లుయెన్జా అని, న్యూమోనియా అని, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని, ఇయర్ ఇన్ఫెక్షన్ అని, ఎస్టీడీ అని, సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ అని, ఎయిడ్స్ అని, జేమ్. సో ఇలాంటి డిసీజెస్ అన్ని చదివాం. దీంట్లో మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే బ్లడ్ టెస్ట్, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, బయాప్సీ ఇలా చేస్తుంటారనమాట. అండ్ దీనికి రకరకాల ట్రీట్మెంట్ ఇస్తుంటారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి పీడియాట్రిక్స్ అంటే ఇందాకే చెప్పాను. పీడియాట్రిక్స్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు ద చిల్డ్రన్ అని. సేమ్ పిల్లల్లో వచ్చే ఎక్కువ డిసీజ్ అంటే ఏడీహెచ్‌డీ అన్నమాట. అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్ అన్నమాట. అంటే వాళ్ళకి ఓవర్ యాక్టివ్‌గా ఉంటారు. సేమ్. అండ్ కొన్నిసార్లు యూ కెన్ సీ దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఆర్ దేర్. బిహేవియరల్ థెరపీ అని, ప్లే థెరపీ అని, పేరెంట్ చైల్డ్ ఇంటరాక్షన్ థెరపీ అని, ఫ్యామిలీ థెరపీ అని రకరకాల థెరపీస్ ఉంటాయన్నమాట. సేమ్. ప్లాస్టిక్ సర్జరీలో మనం నేర్చుకున్నాం. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి? కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంటి? లిప్ ఆగ్మెంటేషన్ అంటే ఏంటి? బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే ఏంటి? కెమికల్ పీలింగ్ అంటే ఏంటి? బ్రెస్ట్ లిఫ్ట్ అంటే ఏంటి? ఐలిడ్ సర్జరీ అంటే ఏంటి? ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటి? ఆల్ దిస్ వి హాడ్ స్టడీడ్ అన్నమాట. అండ్ మన ఆపరేషన్స్ కూడా మనం నేర్చుకున్నాం. ఎలాంటి ఆపరేషన్స్ చేస్తుంటారని. సేమ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అన్నమాట. ఎమర్జెన్సీ మెడిసిన్ అంటే ఇమ్మీడియేట్ ట్రీట్మెంట్స్. అంటే పాయిజన్ తీసుకోవడం వల్ల గాని, లేకపోతే వాళ్ళకి బ్రీతింగ్ డిసార్డర్ వచ్చినప్పుడు గాని, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గాని, న్యూరో డిసార్డర్ వచ్చినప్పుడు గాని మనం ఎక్కడికి తీసుకెళ్తాం? ఎమర్జెన్సీ కేర్‌కి తీసుకెళ్తామనమాట. అక్కడ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటది. దట్ టాపిక్ ఆల్సో వి హావ్ కవర్డ్. వాస్కులర్ సర్జరీ. సేమ్ దిస్ టాపిక్ ఆల్సో ఈస్ కవర్డ్. సేమ్. ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు మేక్ యూ రికలెక్ట్ ఆల్ ది టాపిక్స్ విచ్ ఐ హావ్ కవర్డ్ సో దట్ యూ కెన్ హావ్ ఎ క్లియర్ కట్ ఐడియా. సో, హ్మ్. వన్స్ అగైన్ ఆప్థల్మాలజీ అంటే రిలేటెడ్ టు ద ఐ. ఐకి సంబంధించిన గ్లౌకోమా అని, క్యాటరాక్ట్ అని, ఆస్టిగ్మాటిసం అని అండ్ కంజంక్టివైటిస్ అని డిసీజెస్ మనం అన్ని చదివాం. కలర్ విజన్ టెస్ట్ చేస్తుంటారు. సేమ్. అండ్ దెన్ వి హావ్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ అంటే దిస్ టాపిక్ ఆల్సో ఈస్ కవర్డ్. రైట్? సో I think we have covered anesthesiology. I told you types of anesthesia. ఆపరేషన్ చేసేటప్పుడు ఎలాంటి మత్తిస్తారు, ఎంత మత్తిస్తారు, అనస్థిషియాలజిస్ట్ ఏం చేస్తుంటారని. సేమ్. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్. అలాగే నేను మీకు చెప్పాను అక్యురసీ మనకి టైప్ చేసేటప్పుడు అక్యురసీ ఉండాలి. మనం సర్టెన్ నార్మ్స్‌లో ఉండాలి. షార్ట్ కట్స్ వాడాలి. అండ్ ఏజెస్ ఎలా ఎంటర్ చేయాలి. అండ్ అనే సింబల్ ఎలా ఎంటర్ చేయాలి. అండ్ ఆఫ్టర్ స్కోర్స్ మనం ఎలా ఎంటర్ చేయాలి. ఐ టోల్డ్ యూ దిస్ టాపిక్. బ్లడ్ కౌంట్ ఎలాగా అండ్ బ్లడ్ ప్రెషర్ ని ఎలా ఎంటర్ చేయాలి. బిల్డింగ్ స్ట్రక్చర్, రూమ్స్ నేమ్స్ ఎలా ఎంటర్ చేయాలి. అండ్ మెడికల్ టెర్మినాలజీని ఎలా యూజ్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్ ఎలా యూజ్ చేయాలి. కాంపౌండ్ వర్డ్స్‌ని ఎలా రాయాలి. అండ్ డేట్స్‌ని ఎలా ఎంటర్ చేయాలి. డెసిమల్ పాయింట్స్‌ని ఎలా ఎంటర్ చేయాలి.
డయాబెటిస్ కి సంబంధించింది ఎలా మనం ఎంటర్ చేయాలనేది దీంట్లో ఉంది, చూసుకోండి. ఎపనిమ్స్ అనే టాపిక్ చెప్పాను. జేమ్ అండ్ జెనెటిక్ టెర్మినాలజీని ఎలా ఎంటర్ చేయాలని చదువుకోండి. జియోగ్రఫిక్ నేమ్స్ ని ఎలా ఎంటర్ చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ లాబొరేటరీ వాల్యూస్ ని ఎలా ఎంటర్ చేయాలి. జేమ్. సో almost all the topics are covered. So what you do is, if any doubts are there, if anything is related to this topic, you have anything to ask or clarify, you please feel free to contact me in my WhatsApp number 8121231232. You can send a normal message or you can send my WhatsApp. I'll try to respond as early as possible, trying to clarify all these things. Something I'll try to do my best in order to help you in carrying out this profession. Anyway, all the best. Thank you. And tomorrow I'll try to arrange a special class with the help of a doctor. Okay. So dates, times, ఒకసారి చూసుకోండి. All these things we completed. Okay. Different types of reports చెప్పాను ఇవి కూడా. Okay. So let me leave the class. Okay, guys, thank you. So let's end the session for today. If you have any doubts, you can ask me.